ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానంతో మీ ముందుకు రావటం జరిగింది. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగం మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్న దినాల్లో తన తోటి శిష్యులతో, సహోదరులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో ప్రార్థనలో అవన్నీ దొరికినవని మొదట నమ్ముడి, అప్పుడు మీరు వాటిని అన్నిటిని పొందుతారు అని చెప్పి ఇక్కడ చక్కని పాఠాన్ని దేవుడు నేర్పుతా ఉన్నాడు. అంటే ఇక్కడ దానికి వ్యతిరేక పదాన్ని కూడా మనం గమనిస్తే, ప్రార్థన చేసినప్పుడు ఇవి దొరకలేదు అని చెప్పి మనము అపనమ్మకంతో ఉంటే వీటన్నిటిని మనము పొందమనే కదా అర్థం. ఇక్కడ దేవుడు అడుగుతా ఉన్నాడు, మీరు ఏదైతే ప్రార్థన చేసి అడిగారో అవి దొరికినవని మొదట నమ్ముడి, నిర్మోహమాటంగా సందేహం లేకుండా ఉండండి, వాటన్నిటిని నిశ్చయముగా మీరు పొందుకుంటారు అని చెప్పి యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది కార్యాలు పొందుకొని పోవడానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన అయితే బాగానే చేస్తున్నారు, కానీ ప్రార్థన చేసి ముగించిన తర్వాత దేవుడి మీద విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఉంచుకోనట్లేదు. దేవుడు నా ప్రార్థన వింటాడా, దేవుడు నా కన్నీరు తుడుస్తాడా, నా సమస్యల నుంచి దేవుడు బయటేస్తాడా, నా రోగంలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడా అని చెప్పి చాలామంది ప్రార్థన చేసిన తర్వాత దేవుడి మీద సందేహపడుతూ ఉంటారు. తద్వారా దేవుడి కార్యాలు వారి జీవితంలో ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ చక్కని పాఠాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. మీరు ఏదైతే ప్రార్థన చేసి అడిగారో అవి పొందుకొని ఉన్నాం అని చెప్పి మొదట మీరు నమ్మండి, అప్పుడు దేవుడు తప్పకుండా వాటన్నిటినీ మనకు అనుగ్రహిస్తాడు అని. ఎందుకంటే మన నమ్మిక చొప్పున కార్యం చేసే దేవుడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు ఇలాంటి కార్యాన్ని చేశారు. భక్తులందరూ తమకున్న కష్టవేళలో, తమకున్న అపాయ సమయాల్లో దేవుడికి ప్రార్థన చేశాడు, దేవుడు విడిపించాడు అని చెప్పి దేవుడికి కృతజ్ఞత చెప్పారు. తద్వారా దేవుడు ఆ ప్రార్థన ముగించిన వెంటనే అనేక అద్భుతాలు బైబిల్ గ్రంథంలో చేశాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని సంగమా, ఇప్పుడు దాకా మీ ప్రార్థన ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలన్నీ దేవుడు విని సమాధానం ఇచ్చానని మొదట నమ్మండి, విశ్వాసంతో ఎదురు చూడండి. ఎప్పుడైతే మనం అడిగిన వాటినన్నిటినీ దేవుడు ఇచ్చాడు అని పొందుకున్నామని నమ్ముతారో దేవుడు వాటన్నిటిని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎంతటి రోగమైనా, ఎంతటి పెద్ద సమస్య అయినా ఆయనకు చిటికలో తీసేసేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయన యందే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కనుక ఇక నుంచి మీరు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయండి. ప్రార్థన ముగించిన తర్వాత కూడా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు అని చెప్పి విశ్వాసంతో ఎదురు చూడండి. దేవుడు నిశ్చయముగా మీ మొర విని మీకు సమాధానమును ఆయన అనుగ్రహించునుగాక. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి మనలో ఉన్న ప్రార్థనను ఇంకా రెట్టింపు చేసి మన నమ్మిక చొప్పున ఆయనే కార్యము జరిగించునుగాక. ఆమేన్. వందనాలు.